టీజీపీఎస్సీ చాలా క్లియర్గా సంఖ్య గురించి మీరు మాట్లాడారు. ఇది అఫీషియల్ డాక్యుమెంట్. మళ్ళీ ఇదేదో మీరెందుకు టీజీపీఎస్సీ పైన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారని చెప్పి మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడతారు. టీజీపీఎస్సీ గురించి, ఆ సంబంధించిన ఎగ్జామినేషన్స్ గురించి, ప్రాసెస్ గురించి న్యాయపరంగా కోర్టులో ఉన్నదానిపైన టీజీపీఎస్సీ ఆ సంబంధించిన వాళ్ళ స్టాండింగ్ కౌన్సిల్ వాళ్ళు దానికి వివరణ ఇస్తారు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. కానీ పబ్లిక్ డొమైన్లో ఉన్న విషయాల గురించి కూడా తప్పుడుగా రాసి యువకులని, విద్యార్థులని మీరు తప్పుదో పట్టిస్తున్నప్పుడు ఒక బాధ్యత గల శాసన మండలి సభ్యునిగా మీకు ఈ విషయాల గురించి అవగాహన లేదు కాబట్టి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ ఎక్స్ప్లెనేషన్, ఈ ప్రెస్ మీట్ని పెట్టడం జరిగింది. ఇది టీజీపీఎస్సీ రిలీజ్ చేసిన వెబ్ నోట్. ఇది అఫీషియల్ పబ్లిక్ డొమైన్లో ఉంది. 27/10/2024 ఈ వెబ్ నోట్లో పాయింట్ నెంబర్ 4 చాలా క్లియర్గా ఏమని రాశారు? The figures pertaining to the number of candidates who appeared for the mains examination are collected from the chief superintendents of the examination centers on the go when the examination was in progress and subject to minor variations if any. అంటే ఎగ్జామ్ నిర్వహిస్తున్నప్పుడు ఆ సూపరింటెండెంట్స్ దగ్గరికి వెళ్ళి తీసుకున్న ఒక లెక్కని ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. తర్వాత అన్ని డేటా కూడా తీసుకొని ప్రాపర్ లెక్కని బయటికి ప్రకటించడం జరుగుతుందని చెప్పి చాలా క్లియర్గా టీజీపీఎస్సీ రిలీజ్ చేసిన ఒక వెబ్ నోట్. అయితే మీకు ఈ విషయాలు తెలిసని ఉండాలి. తెలిసి కావాలని చెప్పి రాజకీయ కోణంలో మీ స్వార్థపూరిత రాజకీయాల కోసము విద్యార్థులని తప్పుదో పట్టించి కావాలని చెప్పి నీ డ్రామారావు చెప్పిన మాటలకి, నీ అన్న చెప్పిన మాటలకి నువ్వు తైతకలాడుతున్నట్టు చాలా స్పష్టంగా నీ యొక్క రాసిన లేఖతోటి చాలా స్పష్టమవుతుంది. మరొకటి, ఉమెన్ సెంటర్స్ గురించి మీరెక్కడున్నో మాట్లాడుతూ ఎందుకు ఒకటే ఉమెన్ సెంటర్ పెట్టిరని చెప్పి కోటి ఉమెన్స్ కాలేజ్ గురించి మాట్లాడినాం. అమ్మ, మొత్తం సెంటర్లలో ఉంది ఒక ఉమెన్ సెంటర్ కాదు. బేగంపేట ఉమెన్స్ కాలేజ్ కూడా 2 ఉమెన్ సెంటర్లు ఉన్నాయి, ఒకటి కాదు. ఎన్ని ఉన్నాయి, ఏమున్నాయని చెప్పి తెలుసుకొని లేఖ రాసినప్పుడు కానీ, బయట మాట్లాడేటప్పుడు కానీ కనీస అవగాహనతోటి ప్రవర్తించాలి. ఆ అవగాహన